andarki, welcome back to my channel. My name is Gayatri and this is a video version of my diary. Ain't inta zoomed out version, inta better camera quality anukuntunnara. Usually ga amma ki video teese anna. He's the one behind the camera ee roju, and the reason I asked him for his help is okkasari mana Kalagura Gampa garden tour teedamani. Amma ee video teesi almost 3 years aitundi because last time video teesinappudu nenu shoot chesanu. So nenu shoot chesindi nenu UK ki velle mundu, which was 3.5 years ago. Tarvata I know a lot of Amma's channel viewers are looking forward to this videos and నేను అనుకున్నాను ఈ వీడియో ఐడియాని నేనే స్టీల్ చేసి దీని మీద వీడియో చేస్తాను. ఫర్ పీపుల్ హూ డోంట్ నో ఆర్ హ్యావ్ బిన్ న్యూ టు మై ఛానల్, ఎస్ మై మామ్ ఇస్ నన్ అదర్ దాన్ Kalagura Gampa. చాలా మంది ఐ థింక్ దే ఫర్గాట్ తనకి పెద్ద కూతురు కూడా ఉంది బికాస్ ఫర్ అ లాట్ ఆఫ్ వీడియోస్ ఓన్లీ చిన్నినే చూస్తారు. ఐ హ్యావ్ ప్రూఫ్ ఆల్సో. వెయిట్, చిన్ని హీ వాంటెడ్ టు డూ అ హీరో ఎంట్రన్స్. బ్రో కొంచెం దిగుచ్చింది, యూఆర్ టూ షార్ట్. ఎనీవే, దిస్ ఇస్ మై సిస్టర్ చిన్ని అండ్ నేను దాని అక్కని. మేము అందరం స్టోర్ దగ్గర ఉంటే ఒకరు వచ్చి నన్ను చూసి నువ్వెవరు అని నన్ను అడిగినారు. ఇన్ఫాక్ట్ నా ఇంటర్న్షిప్స్ లో కూడా చాలా మంది Kalagura Gampa పెద్ద కూతురు కూడా ఉందా అని అనుకున్నారు. బట్ యా, ఐఎమ్ ద ఫస్ట్, హీస్ ద సెకండ్. నౌ గెట్ అవుట్. థ్యాంక్స్ ఫర్ యువర్ cameo. Bye. Okay, so I wanted to show you guys mana Kalagura Gampa garden ela undi. Without a further ado, come on. బేసిక్గా చాలా మందికి స్టోరీ ఒకవేళ తెలిసిండొచ్చు తెలియకపోవచ్చు, బట్ ఇల్లు మేము కట్టినప్పుడు అమ్మ నాన్న ఇద్దరు ఒక పెద్ద ఫంక్షన్ లాగా చేశారు. ఇక్కడ ఉండే ప్రతి చెట్టు దట్ దెర్ ఇస్ ఎవరో ర్యాండమ్ వాళ్ళు వచ్చి పెట్టలేదు. చాలా ఇంపార్టెంట్ ఫ్యామిలీస్ మా అమ్మ నాన్న లైఫ్ లో. వాళ్ళ లైఫ్ స్ట్రగుల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎవరైతే వాళ్ళని సపోర్ట్ చేశారో దోస్ వర్ ద పీపుల్ హూ కేమ్ అండ్ ఒక్కొక్క ఫ్యామిలీతోని ఒక్కొక్క చెట్టు నాటిపించాము. సో ఎవ్రీ సింగిల్ ట్రీ ఇన్ అవర్ హౌస్ హ్యాస్ అ సిగ్నిఫికెన్స్. మనం ఈ సైడ్ ఫినిష్ చేద్దాము, తర్వాత ఆ సైడ్ చూపిస్తాను, తర్వాత మన Kalagura Gampa ప్యాకింగ్ సైడ్ గార్డెన్ చూపిస్తాను. ఐ నో ఐఎమ్ వెరీ ప్రివిలేజ్డ్ టు హ్యావ్ దిస్ బిగ్ గార్డెన్ ఇన్ మై లైఫ్, ఇంట్లో అది కూడా. సో స్టార్టింగ్ విత్ ఇది సపోటా చెట్టు, వాటర్ యాపిల్. ఐ స్వేర్ ఐఎమ్ బెటర్ అట్ ఇట్ దెన్ ఐ సీమ్ లైక్. ఇది వాటర్ యాపిలే. దిస్ ఈస్ ద వాటర్ యాపిల్ ట్రీ. తర్వాత మనకి ఇక్కడ జామకాయది ఐ థింక్ విత్తనం ఒకటి పట్టి పెరిగింది ఇక్కడ ర్యాండమ్ గా. అండ్ దెన్ ఇక్కడ సైడ్ వస్తే మామిడికాయ చెట్టు. ఇప్పుడే కొంచెం కొంచెం పూతలాగా వస్తుంది, కొన్ని చిన్న కాయలు వస్తున్నాయి. ఐ థింక్ మన దగ్గర ఒక 4 వెరైటీస్ ఉన్నాయి వరుసగా మామిడి పండ్లు. యాక్చువల్ గా ఒక బేనిషా ఉంది, ఒకటి రసం ఉన్నాయి. సో 1, 2, 3 ఇక్కడ. as you guys can see అంత పొడుగా లేను కానీ ఇలా చిన్న వస్తున్నాయి. నా తెలుగు సగం పోయింది అబ్బా, నేను యూకేలో ఉండి అక్కడ ఎవరు మాట్లాడడానికి లేరు కాబట్టి పోయింది సగం. డోంట్ మైండ్ మీ. అండ్ దెన్ ఇక్కడ జామకాయలు. ఇక్కడైతే చిలుక కొరికేసింది, బట్ దట్ మీన్స్ అది చాలా స్వీట్ గా ఉంటుంది. మన దగ్గర జామకాయ చెట్టు, మీకు రెడ్ జామకాయలు తెలుసా, అవి ఉన్నాయి. సో ఐ లవ్ ఇట్. ఐఎమ్ ఆల్వేస్ వెయిటింగ్ జామకాయలు కొంచెం పెరిగాక రోజు కిందికి వచ్చి ఒకటి తెంపుకొని తినడం నాకు ఇష్టం. అలా ఇది ఎందుకు ఇంత పెద్దగా ఉందంటే ఇంకా పెరగాలి. ఇది ఆల్మోస్ట్ ఐ థింక్ ఒక వేరియేషన్ ఆఫ్ మాల్గోబా అబ్బా. ఇది స్పెసిఫిక్ గా నాకు గుర్తుంది, మా అమ్మ నాకు చిన్ని కోసం ఈ పర్టికులర్ మ్యాంగో టైప్ పెట్టించింది. మూవింగ్ టు దిస్ సైడ్, ఇది యాక్చువల్గా మల్లెపువ్వు. కనిపిస్తుండొచ్చు అన్ని కొంచెం డ్రై అయిపోయాయి. అమ్మ చాలా బిజీ అయిపోయింది. అండ్ ఇక్కడ అమ్మ చెప్పకపోతే ఎవరికి ఏం చేయాలో దే డోంట్ హ్యావ్ దట్ మచ్ క్లారిటీ. కాబట్టి చాలా వరకు మొక్కలు అటు ఇటు ఉన్నాయి అట్ ద మూమెంట్. మేబీ దట్స్ వై ఆల్సో అమ్మ ఇప్పటి వరకు గార్డెన్ టూర్ మళ్ళీ తీయలేదు. చాలా సూరకాయలది ఉండింది, ఈవెన్ కందికాయలది ఉండింది, చిక్కుడుకాయ కూడా ఉండింది. ఇది మీరు ఏదో అనుకోవచ్చు ఇంత పెద్దగా చూసి, అంత పెద్దగా చూసి, బట్ యాక్చువల్గా దిస్ ఇస్ అ రోజ్ ప్లాంట్. ఎందుకు అంత పెరిగిందో కూడా తెలియదు, బట్ అదొక ఆల్మోస్ట్ ఒక క్రీపర్ లాగా పెరిగింది ఇక్కడ. అమ్మ నాకు ఈ ఫ్లవర్స్ చూపించి, చూసావా కొత్త ఫ్లవర్స్ తెప్పించింది. వీటిని పేపర్ ఫ్లవర్స్ కూడా అనలేమబ్బా, దీంట్లో వేరే కలర్ వేరియేషన్ కూడా ఉన్నాయి. షీ సైడ్ షీల్ బ్రింగ్ దెమ్ మన ఇంట్లో పెట్టుకోవడానికి. ఒకప్పుడు ఇక్కడ ఉండే మొత్తంలో చాలా మంచిగా కొత్తిమీర, మెంతి కూర ఇవన్నీ ఉండేవి. బట్ ఇప్పుడు ఎవరు అంత చూసుకోవట్లేదు కాబట్టి కొంచెం డ్రైగా ఉంది. ఇక్కడ వెనకాల వచ్చేస్తే మళ్ళీ ఒక మామిడికాయ చెట్టు, ఏమో నేరేడు పండుది. డోంట్ నో ఎప్పుడు నేరేడు పండ్లు అవుతాయో ఇక్కడ. నాకైతే ఎప్పుడు కనిపించవబ్బా, నాకైతే చాలా ఇష్టం నేరేడు పండ్లు. ఇక్కడ ఒక చెట్టు ఉంది, ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. సీరియస్ గా ఈ వీడియో మమ్మీ చూస్తే నన్ను అంతుంది, బట్ నాకేం తెలియదు అనేసి. అదే బ్లాక్ ఇక్కడ ఉంది. ఇక్కడ కొంచెం దాట్ వస్తే థ్యాంక్ఫుల్లీ రోజు మేము మా ఇంట్లో మా ఇంట్లో పెరిగిన పుదీనా అయితే ఫ్రెష్ గా తింటాం అబ్బా. వెనకాల చెట్లు ఏవేవో ఉన్నాయి, అదైతే నాకు తెలుసు ఆల్మండ్ ట్రీ అని. మేక్స్ మీ ఫీల్ సాడ్ యాక్చువల్లీ. లైక్ ముందు ఎంత లైవ్లీగా ఉంటుండే ఇదంతా.
దిస్ విల్ బి అప్గ్రేడెడ్ సూన్. మేబీ అప్పుడు మమ్మీ వీడియో చూస్తుంది నా గార్డెన్ టూర్ అని. సో ఇప్పటికి మీకు జస్ట్ అప్డేట్ చేయడానికి చూపిస్తున్నాను. ఓకే, ఇంకేంటి, చెట్టుకి చాలా మంచి స్టోరీ ఉంది. ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క ఫ్యామిలీ పెట్టారని. ఈ చెట్టు మీ అండ్ చిన్ని మేమిద్దరం కలిసి పెట్టాము. మేము పెట్టినప్పుడు లిటరల్ గా ఈ ట్రంక్ కనిపిస్తున్న సైజ్ లో ఉండింది చెట్టు. దెన్ 4-5 years ఎంత పెరిగిపోయిందంటే వీ కెనాట్ ఈవెన్ రీచ్ ద టాప్. కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు 2-3 రాళ్ళు ఇట్లా ర్యాండమ్ గా అమ్మకి కనిపించాయి. షీ లవ్డ్ ఇట్ సో మచ్. ఒకటి ఇక్కడ పెట్టింది, ఇక్కడ, అండ్ దెన్ ఒకటి ఇక్కడ. నార్మల్ సిట్అవుట్ కంటే ఇలా having your nature as your furniture is more beautiful. Oh yeah. ఇక్కడ వచ్చేస్తే తమలపాకు అబ్బా. వీ ఈట్ సో మెనీ లీవ్స్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే. ఇక్కడనే తెంపుకొని కొంచెం సున్నం వేసుకొని సోంపు వేసుకొని మేమే పాన్ చేసుకొని తింటాము. సో ఐ లవ్ దిస్. చెట్టు స్టోరీ ఏంటంటే ఇది నేను, అమ్మ, నాన్న, చిన్ని నలుగురం యాజ్ అ ఫ్యామిలీ నాటింది. ఇన్ హోప్స్ దట్ ఈ చెట్టు కింద కూర్చొని అందరూ తినాలి, చాలా మంది రావాలి అనే కాన్సెప్ట్ తోని అమ్మ పెట్టించింది. దట్స్ ఎగ్జాక్ట్లీ సంథింగ్ దట్ హ్యాపెన్స్ హియర్. మీరు పూజ వీడియోస్ చూస్తుండొచ్చు, హోమాల్ వీడియోస్ అమ్మవి. ఎవ్రీ వన్ కమ్స్ అండ్ ఈట్స్ అండర్ హియర్. అండ్ దెన్ ఇక్కడ మన దగ్గర కలగురగంపలో పనిచేసే వాళ్ళు కూడా దే ఆల్ కమ్ హియర్ ఫర్ లంచ్ అండ్ ఈట్. నాకైతే పర్సనల్ గా నేను ఎప్పుడో ఒకసారి అలా తొంగి చూస్తుంటాను. ఐ జస్ట్ లవ్ ఇట్ వెన్ ఎవ్రీ వన్స్ జస్ట్ సిట్టింగ్ హియర్ ఈటింగ్, టాకింగ్, లాఫింగ్. ట్రీ వాజ్ మెంట్ లైక్ దాట్ అనుకోవచ్చు మనం, దట్ ఎవ్రీ వన్ ఇస్ సపోజ్ టు కమ్ హియర్ అండ్ ఎంజాయ్. అండ్ దీని మీద పాండవుల పువ్వు వేశారు. సో ఇది చెట్టు కాదు, అది చెట్టు. ఇది పెద్ద చెట్టు మనది. సైడ్ వచ్చేస్తే మనకి తులసి మొక్క. ఎంటైర్ ఇల్లు ఫంక్షన్ స్టార్ట్ అయింది ఈ తులసి మొక్క దాంతోని. అండ్ జస్ట్ ఈ మొక్క పెట్టడానికి ఒక చిన్న ఫంక్షన్ చేసాము. ఈ సైడ్ వస్తే ఇది ఒక చిన్న ప్యాచ్ అనుకోండి అబ్బా. ఇది ఒక పువ్వు. ఏమి పువ్వు నన్ను అడగకండి, సమ్ పువ్వు దిస్ ఇస్. ఇది మన కరివేపాకు. ఎంత పొడవుగా పెరిగిందంటే కరివేపాకు కోసం మేము ఇప్పుడు కిందికి రావాల్సిన అవసరం లేదు. అక్కడే బయట వరండా నుంచి వచ్చి లేజీగా ఉన్నప్పుడు అక్కడ సైడ్ నుంచి తెంపుకొని వెళ్ళిపోతాము. ఇది మన ఆమ్లా చెట్టు. అలా చాలా ఆమ్లాస్ పండాయి లాస్ట్ టైం అయితే వెన్ ఐ వాజ్ హియర్. సో యా, బ్యాక్ టు ద సేమ్ ప్లేస్, ఇంట్రో చెప్పిన ప్లేస్. బికాజ్ ఇక్కడ నుంచి మీకు మళ్ళీ వరుసగా కొన్ని చెట్లు చూపించాలి. ఇది మళ్ళీ చెట్టు తెలీదు, బట్ ఇట్స్ బ్యూటిఫుల్ ఇజంట్ ఇట్ ఈ స్టాండ్ తోని. ఇదేమో మన సపోటా యాక్చువల్గా. ఈ చెట్టుకు వచ్చేస్తే వాటర్ యాపిల్. వాటర్ యాపిల్ అనే ఫ్రూట్ ఎప్పుడన్నా ఎవరికైనా చెప్పినప్పుడు అదేం ఫ్రూట్ మేము ఎప్పుడు వినలేదని అంటారు. ఫ్లేవర్ వాటర్ యాపిల్ ది డిస్క్రైబ్ చేయలేము అబ్బా, ఎందుకో తెలీదు. అంటే అది తింటే చాలా జ్యూసీగా ఉంటుంది, వాటరీగా ఉంటుంది. బట్ దానికి ఒక ఫ్లేవర్ అయితే డెఫినెట్గా పెట్టలేను నేను. మేబీ యాపిల్ ఫ్లేవర్, బట్ యాపిల్ స్వీట్నెస్ తగ్గి బ్లాండ్గా అనిపిస్తే టేస్ట్ విత్ వాటర్. మన అర్జున్ ఆ సౌండ్ చేస్తున్నాడు. చిన్నగా అయితే వచ్చాయి, ఇవి ఇంకా ఇంత సైజ్ అవుతాయి అబ్బా. సో ఈ వాటర్ యాపిల్ యాక్చువల్గా పండినప్పుడు మేబీ మీకు ఒకవేళ కావాలంటే నాకు చెప్పండి, గార్డెన్ టూర్ 2.0 చేస్తాను. వేరే మామిడి పండ్లు అన్నీ వచ్చినప్పుడు, జామకాయలు, వాటర్ యాపిల్, సపోటా వచ్చినప్పుడు అలా ఒక్కొక్క పండు ఓపెన్ చేసుకొని మీకు తినిపించి జెలస్ చేపిస్తాను. మా ఓన్ చెట్టు నుంచి పండ్లు తింటున్నామని. ఇది స్టార్ ఫ్రూట్ అబ్బా. ఐ థింక్ స్టార్ ఫ్రూట్ అనేది పీపుల్ ఆర్ ఫెమిలియర్. మీకు ఐడియా కావాలంటే మీరు బేకరీస్లో ఫ్రూట్ కేక్ అడిగినప్పుడు పైన స్టార్గా షేప్డ్గా స్లైసెస్ ఉంటే అవి స్టార్ ఫ్రూట్. యాక్చువల్లీ దే ఆర్ ట్రాపికల్. మన ఇండియాలో చాలా పెరుగుతాయి, బట్ ఐ డోంట్ నో వై మన వాళ్ళు అంత తినరు దాన్ని. ఐ లవ్ స్టార్ ఫ్రూట్. దిస్ ఇస్ జామ పండు. జస్ట్ వెరిఫై చేసుకున్నాను ఒకసారి. యా, ఇది జామ పండే. కెమెరా వల్ల మీకు అంత దగ్గరగా కనిపిస్తుంది. అవన్నీ పెద్ద జామకాయ. ఇదేమో నిమ్మ. ఫన్నీ స్టోరీ యాక్చువల్గా. యూజువల్గా ఇంట్లో చాలా లెమన్స్ ఉంటాయి, బికాజ్ మేము లెమన్ వాటర్ అవన్నీ చాలా తాగుతాము. బట్ మొన్న ఒక రోజు పల్లీలు చేసుకొని తినాలనిపిస్తే చిన్ని అంది, నిమ్మకాయ వండుకోకుండా తినదన్నది. బట్ ఐ వాజ్ లైక్, అరే ఇట్స్ ఫైన్, ఇప్పుడు షాప్కి వెళ్ళి తీసుకునే ఓపిక లేదంటే ఇంటికి వచ్చి ఒక నిమ్మకాయ తెంపుకొచ్చింది అబ్బా. అందుకే ఇప్పుడు ఉండేవన్నీ చాలా చిన్న చిన్నగా ఉన్నాయి, బుల్లి ఉన్నాయి. మన ఇంట్లో నిమ్మకాయ. ఇదైతే సూపర్ సెట్ అబ్బా. దే సో మెనీ లెమన్స్ దట్ ఆర్ కమింగ్ సీజన్ కాబట్టి పెట్టిందో. మేబీ ఐఎమ్ రాంగ్. ఈ జ్యూస్ కూడా మళ్ళీ నన్ను తిట్టొచ్చు. ఈ చెట్టు ఆల్మోస్ట్ 2-3 years నుంచి ఉంది, కానీ నీకు తెలియదా మన ఇంట్లో ఉందని. ఇది వచ్చేసి మన సీతాఫల్, కస్టర్డ్ యాపిల్. చూపించడానికి అంత మంచివి లేవబ్బా, అన్ని ఉడతలు, అన్ని కొరకాయి. ఇది నన్ అదర్ దాన్ మన దానిమ్మ. మళ్ళీ నిమ్మ, బట్ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ నిమ్మ. ఐ థింక్ అన్ని గుత్తులు చిన్న చిన్నగా వస్తున్నాయి. ఇది సీతాఫల్. మళ్ళీ అలా వరుసగా ఇక్కడ అన్ని పండ్లు ఉంటాయి మన దగ్గర. సో అలా నడుచుకుంటూ ఇన్ సీజన్ జస్ట్ తెంపుకుంటూ ఇలా తినుకుంటూ వెళ్ళొచ్చు.
గేట్ ఎంట్రన్స్ లో ఒక సైడ్ మీకు చూపిస్తాను. ఇక్కడ సైడ్ అయితే దిస్ ఇస్ అ వెరీ వెరీ యూస్ఫుల్ హైబిస్కస్ చెట్టు. మా ఇంట్లో దేవుడి దగ్గర ఎవ్రీ డే ఫ్రెష్ గా ఇవే వెళ్తాయి, మేజర్లీ పూలు. ఐ డోంట్ నో, నేను ఎప్పుడు అనుకుంటాను ఇది చూసినప్పుడల్లా నాకు ఏం కనిపించట్లేదు ఎక్కడి నుంచి తెంపుకొస్తారని. బట్ ఎవ్రీ డే కంపల్సరీ అట్లీస్ట్ 12 ఫ్లవర్స్ ఫ్రమ్ హైబిస్కస్ ప్లాంట్ ఉంటాయి. అదేంటో తెలియదు నాకు. యాక్చువల్గా మీకు మర్చిపోయాను అబ్బా చూపించడానికి, బట్ ఈ కోకోనట్ ట్రీస్ అనేవి అక్కడ కూడా ఒకటి పెద్దగా ఉంది మన దగ్గర. బట్ ఇవి ఇంకా 2 పెద్దవి, దీనికి మాత్రం కనిపిస్తాయి కోకోనట్స్. ఆల్మోస్ట్ 5 years జస్ట్ కోకోనట్ చెట్లే ఉండిండే, బట్ ఫైనల్ గా మన దగ్గర కోకోనట్స్ కూడా వస్తున్నాయి. దెన్ దిస్ ఇస్ ది అదర్ సైడ్ మన ఫ్రంట్ గేట్ లో. మళ్ళీ మనకి ఇది ఫేమస్ స్టాండ్, బ్యూటిఫుల్ గా ఉంటుండే. ఇప్పుడు కూడా బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఉన్నాయి, పింక్ ఫ్లవర్. లోపలికి వస్తే మెల్లగా ఇక్కడ కూడా ఫ్లవర్స్ ఉన్నాయి అబ్బా అప్పట్లో, బట్ లైక్ ఐ సెడ్ నో వన్స్ బిన్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. లేకపోతే మంచి గులాబ్ పువ్వులు అన్నీ ఇలా వరుసగా ఇంకా బెటర్గా ఉండేవి, రోజు పూసేవి కూడా. అది వన్ ఆఫ్ ద ఫేమస్ జాస్మిన్ ఫ్లవర్ స్టాండ్స్. మన చిన్ని కృష్ణుడు వచ్చాడు. ఈ స్టాండ్ వాజ్ ద వైరల్ వీడియో స్టాండ్ దట్ యూ గైస్ saw and loved so much. This is none other than the touch me not plant. This is my favorite plant అబ్బా. చిన్నప్పుడు నాకు ఇది ర్యాండమ్గా ట్రిప్స్లో కానీ బయట అవుటింగ్స్లో వెళ్ళినప్పుడు కనిపిస్తే ఐ యూస్ టు గెట్ సో ఎక్సైటెడ్. సో అమ్మకి చెప్పాను ఏమున్నా లేకున్నా నాకు టచ్ మీ నాట్ అయితే ప్లీజ్ డెఫినెట్లీ పెట్టాలి ఇంట్లో అనేసి. సో యా, దిస్ ఇస్ ద టచ్ మీ నాట్. మన ఇంట్లో ఉన్న గార్డెన్ని చూపించాను. యాక్చువల్గా టెక్నికల్గా ఇది మన గార్డెన్ కాదు, మన పక్కన ఉండే గార్డెన్, బట్ స్టిల్ మన చెట్లు కాబట్టి చూపించాలి కాబట్టి కమాన్. మన ఎంట్రన్స్ ఆఫ్ ద ఇల్లు. ఇక్కడ ఏం చెట్లు ఉన్నాయంటే అన్ని పూల చెట్లే ఉన్నాయి. ఐ థింక్ దేస్ అన్ ఆవకాడో చెట్టు విచ్ మాకు ఎప్పుడు ఆవకాడోస్ ఇయ్యలేదు, బట్ ఉంది ఒకటి అలా. ఐ థింక్ దిస్ ఇస్ ద ఆవకాడో ఆర్ సంథింగ్ ఎల్స్, ఐ డోంట్ నో, ఐఎమ్ సారీ మమ్మీ. ఈ పాతలో ఉన్న చెట్లు కూడా ఈ సైడ్ మాత్రం మొత్తం నేను, అమ్మ, నాన్న, చిన్నినే నాటాము. ఐ థింక్ ఇది జమ్మి చెట్టు. స్టోర్ గేట్ ఎంటర్ అవుదాం బికాస్ మనకు హోల్ అదర్ గార్డెన్ అక్కడ సైడ్ కూడా ఉంది. అండ్ మెజారిటీలీ ఇప్పుడు మాకు కూరగాయలు వస్తున్నాయంటే ఇంట్లో నుంచి అదే సైడ్. సో ఐ రియలీ వాంటెడ్ టు షో యూ గైస్. ఈ సైడ్ ఇంట్రెస్టింగ్గా చూపించచ్చు మీకు. ఇంత పెద్ద ఇలా ఉంది కదా, దిస్ ఇస్ నన్ అదర్ దెన్ డ్రాగన్ ఫ్రూట్. నా ఒక్కసారి వెలగలేదు డ్రాగన్ ఫ్రూట్. మేబీ ఇట్ డిడ్, బట్ నేను అయితే యూకేలో ఉన్నాను సో నాకు తెలీదు. ఈ సైడ్ మొక్క కానీ ముందు ఇక్కడ సొరకాయలు, బీరకాయలు అండ్ దెన్ బీన్స్ ఇక్కడ నుంచే తీసుకునే వాళ్ళము ఇక్కడ తినడానికి. అండ్ దెన్ మన సైడ్ ఇక్కడ ఇంకా వంకాయలు ఉన్నాయి. వీ హ్యావ్ టొమాటో ప్లాంట్స్, బట్ లైక్ ఐ సెడ్ అవన్నీ కొంచెం ఎండిపోయాయి సగం. ఇంట్లో అయ్యే ఫెస్టివల్కి ఇక్కడ నుంచే బనానా ఆకు తెంపుకొని అక్కడ చేస్తాం మనం. ఇక్కడ అరటి గెల మనకు కనిపిస్తుంది ఎంత పెద్దగా వచ్చిందో. మా చెట్టు బనానాస్ అయితే ఇట్ ఇస్ సో స్వీట్, ఐ క్యాన్ టెల్ యూ గైస్. ఐ విష్ మీరు కూడా టేస్ట్ చేయొచ్చు, బట్ ఐ లవ్ అవర్ బనానాస్, దే వెరీ స్వీట్. పెద్ద కాయ యాక్చువల్గా ఇంత పెద్దగా కూడా అవుతుంది. ఐ డోంట్ నో అది ఎలా కాయనో ఏదో, బట్ ఈషా ఫౌండేషన్లో చూసాను నేను అంత పెద్దగా కాయడం. డోంట్ నో వాట్ దిస్ చెట్టు ఇస్, బట్ దీని వెనకాల పప్పాయలు ఉన్నాయి మనకి. ఈ ఆకులు పేరు మర్చిపోయినా, ఇదేదో గడ్డ ఆకులు, చామగడ్డనో ఏం గడ్డనో, బట్ దీని ఆకులతోని మధ్యలో సర్వపిండి పెట్టి చేస్తారు ఒకటి, లేదా ఆకుల్ని కట్ చేసుకొని అది కూడా మిర్చి బజ్జీలాగా తింటారు. సో నాకు ఆకు బజ్జీ అంటే చాలా ఇష్టం. అది మీకు లాస్ట్ ఒకటి చూపించాలి, తర్వాత ఇంటి దగ్గరికి వెళ్తాము బికాజ్ ఇక్కడ కూడా మనకు చాలా ప్లాంట్స్ ఉన్నాయి. ఇక్కడ మన లోటసెస్ ఉన్నాయి అబ్బా, అన్ని క్లోజ్డ్ ఉన్నాయి. ఐ థింక్ డే టైం ఎక్కువ ఓపెన్ అయి ఉంటాయి. నేను డెఫినెట్గా మీకు షార్ట్ తీసుకొని చూపిస్తాను డే టైం ఎలా ఉంటాయో. బట్ దిస్ ఈజ్ ఆర్ లోటస్ పాండ్. యాక్చువల్గా ఇక్కడ ప్లాంట్స్ ఉండేవి, బట్ నాన్నకు అసలు ఇష్టం లేదు ఎందుకో అక్కడ ప్లాంట్స్ ఉండడం. సో అమ్మ తీసేసింది. అదర్వైజ్ ఈ స్టెప్స్ ఎక్కుకుంటూ బాగా ఉంటుండే అబ్బా ప్లాంట్ స్పాట్స్. మన వరండా మొత్తం హ్యాంగింగ్ ప్లాంట్స్ ఉన్నాయి. ఎంటైర్ కారిడోర్ ఇలా వస్తుంటే మనీ ప్లాంట్ హ్యాస్ ఆల్వేస్ బిన్ వెరీ సెంటిమెంటల్ మన ఇంట్లో. ఇది నా ఫేవరెట్ ప్లేస్ యాక్చువల్గా చూసుకోవడానికి. దిస్ ఈస్ ద వ్యూ ఆఫ్ మై గార్డెన్. డెఫినెట్లీ ఒక పెద్ద ప్రివిలేజ్ అబ్బా టు హ్యావ్ సచ్ అ గార్డెన్ ఇంట్లో, అది కూడా ఇన్ని చెట్లతో, ఇన్ని పండ్లతో, దట్ ఐ కెన్ హ్యావ్ సో ఫ్రెష్. సో
ఇదన్నమాట వీడియో కలగూర గంప గార్డెన్ టూర్ 2025. అమ్మ తీయాల్సిన వీడియో నేను తీసాను బికాస్ నౌ ఐఎమ్ ట్రైంగ్ టు స్టీల్ ఆల్ ద ఐడియాస్ దట్ షీఈ్ నాట్ థింకింగ్ ఆఫ్, సో దట్ మన ఛానల్ కూడా కొంచెం పెంచాలని పెరగాలని. నౌ నేను ఇండియాలో 5 months ఉంటున్నాను. ఐ రియలీ వాంటెడ్ టు మేక్ యాజ్ మెనీ నంబర్ ఆఫ్ వీడియోస్ as possible ఇంట్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు నచ్చినట్టయితే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి బికాస్ ఈ వీడియో వచ్చిన ఛానల్ కలగూర గంప కాదు, ఇట్ ఈస్ ఫ్రమ్ గాయత్రీస్ డైరీస్. ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ ఇట్. ఐ నో ఐ కమ్ ఫ్రమ్ అ లాట్ ఆఫ్ ప్రివిలేజ్, లగ్జరీ. ఇదంటే లిటరల్గా లగ్జరీ లైఫ్ అంటే చూస్తున్నాను ఇంత చిన్న ఏజ్లో, ఆల్ బికాస్ ఆఫ్ మై పేరెంట్స్ అండ్ లక్ ఇన్ మై లైఫ్. డెఫినెట్లీ నేను ఇంకా 5 months ఉండబోతున్నాను ఇండియాలో ఫర్ ఐ గో ఆఫ్ టు మై స్టడీస్. సో ఇక్కడ ఉండే వరకు ప్లీజ్ డూ లెట్ మీ నో కామెంట్స్లో మీకు ఇంకా ఏం చూడాలి మా ఇంట్లో. ఫ్రూట్ ప్లాంట్స్లో మామిడికాయలు వచ్చినప్పుడు కానీ, స్టార్ ఫ్రూట్ పండినప్పుడు కానీ మీకు ఆ వీడియోస్ చూడాలంటే ఐ డెఫినెట్లీ మేక్ దెమ్. So make sure to comment what you want to see next. Thank you for watching this video. And నేను మిమ్మల్ని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూస్తాను. Bye.